హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద సవాల్గా మారబోతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ రాజధాని నగరంలో పట్టు సాధించడం హస్తం పార్టీకి అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో చతికిలపడ్డ కాంగ్రెస్ ఇప్పుడు అనేక ప్రతికూల పవనాలను ఎదుర్కొంటోంది. ఒకవైపు మౌలిక సదుపాయాల లేమి, మరోవైపు హైడ్రా కూల్చివేతలు, మూసీ నది ప్రక్షాళన వంటి కీలక అంశాలు నగర ఓటర్లలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇంతకీ గ్రేటర్ పోరులో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఫలించేనా? ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కొని మేయర్ పీఠాన్ని దక్కించుకోగలదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అయితే ఈ మున్సిపల్ పోరు అధికార పార్టీకి నల్లేరు మీద నడక కాదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వాస్తవానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది. జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క శాసనసభ నియోజకవర్గంలో కూడా విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో ఇటీవల జరిగిన 2 ఉప ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా హైదరాబాద్లో కాంగ్రెస్కు నామమాత్రపు ప్రాతినిధ్యం లభించింది. కానీ కార్పొరేషన్ ఎన్నికల ముఖచిత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. డివిజన్ల వారీగా స్థానిక సమస్యలు, అభ్యర్థుల బలాబలాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో పాత బస్తీతో పాటు నగర శివారు ప్రాంతాల్లోనూ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం అంత సులువు కాదని స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నేతలే అంతర్గతంగా అంగీకరిస్తున్నారు. పార్టీలో సంస్థాగత లోపాలను సరిదిద్దుకొని గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి హస్తం పార్టీ తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. నగర మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ కారిడార్తో పాటు నగర నలుమూలల ఫ్లైఓవర్లు, అండర్ పాస్లతో అభివృద్ధి శరవేగంగా జరిగిందన్న భావన ప్రజల్లో ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగర అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ విధానాల కారణంగా నగరంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. కొనుగోలుదారులు లేక వేలాది ఇళ్లు, ప్లాట్లు మూలన పడిపోయాయి. దీనికి తోడు నగరంలో రహదారుల పరిస్థితి అత్యంత అస్తవ్యస్తంగా తయారైంది. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వరద నీటిలో తెరిచి ఉన్న మ్యాన్హోల్స్లో పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో అనూహ్యంగా పెరుగుతోంది. అలాగే వేసవి కాలంలో నగరంలో మంచినీటి సరఫరా సైతం సక్రమంగా జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పౌర సమస్యలన్నీ గ్రేటర్ ఓటర్లలో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు హైడ్రా అంశం రాజకీయంగా అత్యంత కీలకంగా మారింది. చెరువులు, నాలాల ఆక్రమణలను అడ్డుకునే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా విభాగం అధికారులు నగరంలో ముమ్మరంగా కూల్చివేతలు చేపట్టారు. ఈ చర్యల వల్ల బడాబాబులతో పాటు సామాన్య, మధ్యతరగతి ప్రజలు సైతం తమ కష్టార్జితంతో కట్టుకున్న ఇళ్లను, నివాసాలను కోల్పోయి రాత్రికి రాత్రే రోడ్డున పడ్డారు. అధికారుల తీరుపై బాధితుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా యంత్రాంగం కేవలం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, సరైన నోటీసులు ఇవ్వకుండా అత్యంత అన్యాయంగా కూల్చివేతలకు పాల్పడుతోందని విపక్షాలు సైతం తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ ముసుగులో పేదల కడుపు కొడుతున్నారన్న ప్రతికూల ప్రచారం నగరంలో బలంగా వేళ్లూనుకుంది. కూల్చివేతల బాధితుల కన్నీరు, వారి బంధువులు, స్థానికుల్లో నెలకొన్న వ్యతిరేకత ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టాన్ని చేకూర్చే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైడ్రా కూల్చివేతల భయానికి తోడు మూసీ రిజర్వాయర్ ప్రక్షాళన ప్రాజెక్టు కూడా నగరవాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. నగర నడిబొడ్డున పారుతున్న మూసీ నదిని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని, సుందరీకరణ పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల్లోని నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు విస్తృతంగా సర్వేలు చేపట్టారు. ఇళ్లకు మార్కింగ్స్ చేస్తూ ఉండడంతో దశాబ్దాలుగా అక్కడ నివాసం ఉంటున్న లక్షలాది మంది బస్తీవాసులు తమ భవిష్యత్తు ఏమవుతుందోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇళ్లు కోల్పోతామన్న భయంతో స్థానికులు అధికారులను అడ్డుకుంటూ ఆందోళనకు దిగుతున్నారు. ఈ మూసీ ప్రక్షాళన అంశాన్ని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరిస్తున్నాయి. పర్యావరణం, అభివృద్ధి పేరుతో తీసుకుంటున్న ఈ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు తీవ్ర అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలు గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రత్యక్షంగా అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయని స్పష్టమవుతోంది. పౌర సమస్యలు, ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలకు తోడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బలమైన రాజకీయ ప్రత్యర్థులు కాంగ్రెస్కు ప్రధాన ప్రతిబంధకంగా మారారు. నగర పరిధిలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో పాటు బీజేపీ అత్యంత బలంగా పాతుకుపోయి ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను ఏ మేరకు సాధించగలమన్న సందేహం కాంగ్రెస్ సొంత పార్టీ నేతల నుంచే బహిరంగంగా వినిపిస్తోంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ బలమైన హిందుత్వ నినాదంతో నగర ఓటర్ల వద్దకు వెళ్తూ భారీగా ఓటు బ్యాంకును సమీకరిస్తోంది. అదే సమయంలో పాత బస్తీకి చెందిన మజ్లీస్ పార్టీతో అధికార కాంగ్రెస్ కొనసాగిస్తున్న లోపాయికారి స్నేహాన్ని కమలనాథులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఎంఐఎంకు కాంగ్రెస్ సాగిలపడుతోందని బీజేపీ చేస్తున్న ప్రచారం మెజారిటీ వర్గం ఓటర్లలో తీవ్ర ప్రభావం చూపుతోంది. అటు అభివృద్ధి నినాదంతో బీఆర్ఎస్, ఇటు హిందుత్వ నినాదంతో బీజేపీ ముప్పెట దాడి చేస్తూ ఉండడంతో రాబోయే గ్రేటర్ పోరు అధికార కాంగ్రెస్ పార్టీని తీవ్ర కలవరానికి గురిచేస్తోందని చెప్పక తప్పదు.